మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. అందరికీ గుడ్ మార్నింగ్. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ప్రాధాన్యత వ్యవహారాన్ని తేల్చండి. డిఎస్సిపై సింగిల్ జడ్జికి హైకోర్టు ధర్మాసనం సూచన. డిఎస్సి దరఖాస్తుల సమయంలోనే అభ్యర్థుల నుంచి పోస్టుల ప్రాధాన్యత ప్రిఫరెన్స్ ఐచ్ఛికాన్ని కోరటం సరికాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏకి సంబంధించి పోస్టుల భర్తీ చేసే విషయంలో మెరిట్ లిస్ట్ తయారీ అనంతరం అభ్యర్థుల నుంచి ఐచ్ఛికాలు కోరి ఉండవలసి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విని 4 వారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిందంటూ మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అనేది ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి తుది జాబితాపై అభ్యంతరాలు. ఈ నెల 15న విడుదల చేసిన మెగా డిఎస్సికి సంబంధించిన అర్హుల తుది జాబితాపై పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి మంగళవారం 60 మంది డిఎస్సి అభ్యర్థులు వచ్చినట్లు సమాచారం. ఈ ఆర్టికల్ వచ్చేసరికి కర్నూలు జిల్లాకు సంబంధించింది. తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఎలా ఉద్యోగాలు వచ్చాయని వారు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటుగా అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ విషయమై డిఓ మాట్లాడుతూ డిఎస్సి అభ్యర్థులు తమ దృష్టికి తీసుకువచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈనాడు పేపర్కి సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆర్టికల్ అయితే ఇది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజీలో రావడం జరిగింది. దరఖాస్తులో ఏమున్నా మెరిట్కే ప్రాధాన్యం అని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. అప్లికేషన్ దశలో ప్రాధాన్యత కోరటం సరికాదని చెప్పేసి మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేశారు. మీరు చెక్ చేయొచ్చు. ఎస్జిటి కోరుకున్నారని ప్రతిభ ఉన్న అభ్యర్థిని స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి అర్హులు కాదని చెప్పడానికి వీల్లేదని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. 2 పోస్టులకు ఎంపికైన వారికి కోరుకున్నది ఇవ్వచ్చు అంటూ కూడా మనకు ఒక పాయింట్లు ఇచ్చున్నారు. వేరువేరుగా ఫీజులు కట్టారు, పరీక్షలు కూడా రాశారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. డిఎస్సి పోస్టుల భర్తీపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ప్రాధాన్యత తేల్చే బాధ్యత సింగిల్ జడ్జిదేనని వెల్లడి. 4 వారాల్లో తుది నిర్ణయం వెల్లడించాలని సూచన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. అప్లికేషన్ దశలో ప్రాధాన్యత కోరటం సరికాదు. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ కోరుకున్నారని ప్రతిభ ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి అర్హుడు కాదని చెప్పడానికి వీల్లేదంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. 2 పోస్టులకి ఎంపికైన వారికి తాము కోరుకున్నది ఇవ్వచ్చు, వేరువేరు ఫీజులు కట్టారు, పరీక్షలు కూడా రాశారు. డిఎస్సి పోస్టుల భర్తీపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు. ప్రాధాన్యత తేల్చే బాధ్యత సింగిల్ జడ్జిదేనని వెల్లడి. 4 వారాల్లో తుది నిర్ణయం వెల్లడించాలని సూచన అంటూ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేశారు. ఓకే గైస్, ఈ ఆర్టికల్ అంతా కూడా చెక్ చేయండి. మనకి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో రావడం జరిగింది. మెరిట్ను ఎలా విస్మరిస్తారని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. ఎస్జిడి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం అంటూ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఎస్జిడి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి వేరువేరుగా దరఖాస్తులు ఇచ్చి వేరువేరుగా ఫీజులు వసూలు చేసి వేరువేరుగా పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ను ఎలా విస్మరిస్తారు? మెరిట్ను కాదని ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకోవటం ఏమిటి? ఇది ఎంతమాత్రం సరికాదు. అందువల్ల మేము సింగిల్ జడ్జ్ ఉత్తర్వుల్లో ఏమాత్రం జోక్యం చేసుకోలేం. హైకోర్టు ధర్మాసనం అంటూ దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే సాక్షి పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. మీరు ఇక్కడ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేయొచ్చు. మంచి ర్యాంక్ తెచ్చుకున్నా కూడా తక్కువ పోస్ట్ తీసుకోమంటే ఎలా అంటూ కూడా మనకి ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్ట్ ఇవ్వడం ఏంటంటూ కూడా మనకు ఒక పాయింట్లో ఉంది. మెరిట్కే ప్రాధాన్యత ఇవ్వాలన్న సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు సబాబే అంటూ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మీరైతే చెక్ చేయొచ్చు. మెరిట్ లిస్ట్లో ఉండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సహితం పూర్తి చేసి ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేకుండా చేశారంటూ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఇదే తరహాలో చాలామంది అభ్యర్థులు మానసిక వేదనకు గురవుతున్న పరిస్థితి. ప్రాధాన్యత ఆధారంగా టీచర్ పోస్టుల భర్తీ సమంజసం కాదు. మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్ట్ ఇవ్వడం ఏమిటి? సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం అంటూ ఇక్కడ దీనికి సంబంధించిన కంప్లీట్ ఆర్టికల్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇదంతా కూడా మీరు చెక్ చేయొచ్చు. ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ అవ్వాలంటే 20 సంవత్సరాలు పడుతుందంటూ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేశారు. మెరిట్ ఆధారంగా పోస్టుల భర్తీ చేయాలన్న సింగిల్ జడ్జ్, పోస్టు ప్రాధాన్యతలే ముఖ్యమైతే మెరిట్ ర్యాంకులు ఎందుకంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇంకొకటి మెయిన్గా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్లకు సంబంధించి మెడికల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు వైజాగ్ వంటి ఉన్నత వసతుల్లో ఉన్న హాస్పిటల్స్కి తీసుకువెళ్ళి
తర్వాత మళ్ళీ రెండవ విడతలో పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు సంబంధించి లోకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పీహెచ్ పర్సంటేజీ టెస్ట్ చేసే విధంగా చేయటం, ఈ రకంగా కూడా చాలా సందేహాలు అయితే అభ్యర్థులకైతే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అభ్యర్థులు కంప్లైంట్ అయితే చేస్తూ ఉన్నారు. డౌట్ ఉన్న అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థులు ఫిర్యాదు చేస్తే అవసరమైతే రీవెరిఫికేషన్ రీమెడికల్ చేయాలని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. తొలుత ఉన్నత వసతులున్న ఆసుపత్రిలో పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు సంబంధించి పర్సంటేజీ అంటే మెడికల్ టెస్ట్ చేయటం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేసేయటం, ఈ విధంగా రకరకాల సందేహాలు కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నింటిపైన కూడా ఖచ్చితంగా ఎవరైతే ఫిర్యాదు చేస్తారో అభ్యర్థులు వాళ్ళకి సంబంధించి రీమెడికల్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఈ రకంగా కూడా కొద్దిమంది అభ్యర్థులు అయితే డిఓ ఆఫీస్ని సంప్రదిస్తూ. ఓకే గైస్, మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మెరిట్ లిస్ట్ సెలక్షన్ ట్విస్ట్ అనే మెయిన్ టైటిల్తో మనకి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓపెన్ కేటగిరీలో వెనకున్న అభ్యర్థులను ఎంపిక చేసిన అధికారులు, వైకల్యం లేకున్నా దివ్యాంగుల కోటాలో ఉద్యోగం, డిఎస్సి నియామక ప్రక్రియలో గందరగోళం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇక 19వ తారీఖున ఏదైతే విజయోత్సవ సభ అని చెప్పేసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారో మీకు సంబంధిత ఎంఈఓ ఆఫీస్ నుంచి కానీ డిఈఓ ఆఫీస్ నుంచి కానీ కాల్ అయితే వస్తుంది. దానికి అనుగుణంగా మీరైతే రెస్పాండ్ అవ్వండి. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న కంప్లీట్ సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కానీ తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.